హాయ్ ఫ్రెండ్స్, ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్లోకి ఎంటర్ అయ్యాం. ఈ రోజు వీడియోలో సెప్టెంబర్లో రాబోయే మొబైల్స్ గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్లో ఓన్లీ ఐఫోన్ 16 సిరీస్ మాత్రమే కాదు, చాలా మంచి లాంచెస్ ఉన్నాయి. ఇంకా ఈ వీడియోలో చెప్పిన దానికంటే ఇంకా డబుల్ ట్రిపుల్ మొబైల్స్ కూడా లాంచ్ కావచ్చు. ఎందుకంటే సెప్టెంబర్ లాస్ట్ వీక్లో ఇయర్లోనే బిగ్గెస్ట్ సేల్స్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ అండ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ జరుగుతాయి. సో ఈ సేల్స్లో పాత మొబైల్స్ మీద భారీ డిస్కౌంట్లు ఇస్తారు, అది తెలిసిందే. అండ్ దీంతో పాటు కాంపిటీషన్లో కొత్త మొబైల్స్ లాంచ్ చేయడానికి కూడా బ్రాండ్స్ అయితే పోటీ పడి లాంచ్ చేస్తూ ఉంటాయి. ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే సెప్టెంబర్ 2వ తారీఖు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాం. ఇప్పటికీ కూడా ఏమేమి మొబైల్స్ వస్తాయి, ఏమేమి మొబైల్స్ రావు అని మనకు క్లారిటీ అయితే లేదు. రూమర్స్ ప్రకారం కొన్ని మొబైల్స్ అయితే ఇప్పటికి వస్తాయని కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. ఆ మొబైల్స్ని అయితే ఈ వీడియోలో చెప్తాను. బట్ ఇవి కాకుండా ఎప్పుడైనా కానీ మారిపోవచ్చు, ఎప్పుడైనా కానీ బ్రాండ్స్ కొత్త మొబైల్ లాంచెస్ అయితే అనౌన్స్ చేయొచ్చు, అది మనం చెప్పలేం. సో ఈ మంత్ నేను చెప్పే లిస్ట్ అయితే డామ్ షూర్కి ఇవే వస్తాయని నేనైతే చెప్పలేను. సో వెయిట్ చేయండి. టెక్ లవర్స్కి అయితే మాత్రం సెప్టెంబర్ నిజంగా చెప్పాలంటే టెక్ టెంబర్ అని చెప్పుకోవచ్చు. నార్మల్గా సెప్టెంబర్ని టెక్ టెంబర్ అంటారు. ఈ ఇయర్ అయితే అది ఖచ్చితంగా నెరవేరుద్ది. నిజంగా టెక్ టెంబరే, ఎందుకంటే లాంచెస్ చాలా ఉంటాయి అండ్ ఇయర్లోనే బిగ్గెస్ట్ సేల్ కూడా జరుగుతుంది. అండ్ అలాగే ఈ మంత్లో మన ఛానల్లో వీడియోస్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా వస్తాయి. సో మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అండ్ సేల్స్ జరుగుతున్నాయి కాబట్టి, సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది టీటీఎస్ డీల్స్ అని చెప్పేసి, ఆ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి పెట్టుకోండి. ఏమైనా మంచి ఆఫర్స్ ఉంటే ఛానల్లో పోస్ట్ చేస్తాం, దాని ద్వారా మీరు అప్డేట్ అయ్యి తొందరగా కొనుక్కోవచ్చు. అండ్ ఇక లిస్ట్ స్టార్ట్ చేసామంటే ఫస్ట్ బిగ్గెస్ట్ లాంచ్ గురించి మాట్లాడుకుందాం. సెప్టెంబర్ 9వ తారీఖు ఐఫోన్ 16 సిరీస్ అయితే లాంచ్ అవుతాయి. ఇది గ్లోబల్ లాంచ్ ఈవెంట్ అనమాట. ఇండియన్ టైమింగ్ ప్రకారం నైట్ 10:30కి లాంచ్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఒక 2 రోజుల్లో, ఒక 2-3 రోజుల్లో సేల్ కూడా తీసుకొని వస్తారు. మొత్తం 4 మోడల్స్ అయితే తీసుకొని వస్తారు. ఐఫోన్ 16, 16 ప్లస్, 16 ప్రో, 16 ప్రో ప్లస్ కానీ, 16 ప్రో మ్యాక్స్ కానీ, దీని పేరు ఏముంటుందో తెలియదు. ఈసారి అన్ని మోడల్స్ కూడా మీకు 120Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తున్నాయి. ఇంతకుముందు మనకి బేస్ మోడల్స్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉండే కాదు. ఈసారి అన్ని కూడా ప్రమోషన్ డిస్ప్లే తోటి వస్తాయి. అండ్ ఈసారి బేస్ మోడల్స్ లో కూడా కొత్త ప్రాసెసర్ A18 చిప్ అయితే తీసుకొని వస్తారు. లాస్ట్ 2 జనరేషన్స్ గా బేస్ మోడల్స్ లో 1 సంవత్సరం పాత చిప్ అయితే వాడారు. బట్ ఈసారి అలా చేయట్లేదు. ఈసారి 2 చిప్స్ తీసుకొని వస్తున్నారు. బేస్ మోడల్స్ కి A18 తీసుకొని వస్తారు కొత్త చిప్, అండ్ ప్రో మోడల్స్ కి వచ్చరికి A18 ప్రో అని చెప్పేసి ఇది ఇంకో సపరేట్ చిప్ అనమాట. అంటే బేస్ మోడల్స్ కి ప్రో మోడల్ కి సేమ్ చిప్ అయితే యూజ్ చేయట్లా, బట్ రెండిట్లో కూడా కొత్త చిప్ అయితే యూజ్ చేస్తున్నారు. బట్ యాక్చువల్లీ చెప్పాలంటే నాకు ఈసారి ఐఫోన్ 16 సిరీస్ మీద పెద్ద ఎక్సైట్మెంట్ లేదు. ఎందుకంటే ఆ చిప్ లో ఒక చేంజ్ అండ్ బేస్ మోడల్స్ లో రీఫ్రెష్ రేట్ ఒక చేంజ్ తప్పించి పెద్ద చేంజెస్ అయితే ఉండవు. కెమెరా డిపార్ట్మెంట్ లో ఆఫ్ కోర్స్ చేంజెస్ ఉంటాయి. అండ్ యాపిల్ ఏలో ఈసారి 16 సిరీస్ లో మేజర్ చేంజెస్ అయితే ఉంటాయి. చూద్దాం, ఒకసారి లాంచ్ ఈవెంట్ చూసిన తర్వాత ఇంట్రెస్ట్ మనకి అదే పెరుగుతుంది. అండ్ దాని తర్వాత సామ్సంగ్ నుంచి సామ్సంగ్ బడ్జెట్ ఫ్లాగ్షిప్ ఫోన్, ఫ్యాన్ ఎడిషన్ ఫోన్ అయితే రాబోతుంది. సామ్సంగ్ గెలాక్సీ S24 FE. సో ఇది తక్కువ ప్రైస్ లో తీసుకొని వస్తారు. అరౌండ్ 50-55 వేలలో తీసుకొని వస్తారు. 50-55 వేలలో ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్స్ తీసుకొని వస్తారు. సో ఈ ఫోన్ కూడా ఈ మంత్ సేల్స్ కి ముందే రావచ్చు అన్నట్టు కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి Exynos 2400E ప్రాసెసర్ ఉంటుంది. ఇది నార్మల్ S24 సిరీస్ లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంటుంది. కాబట్టి S24 సిరీస్ లో ఉండే నార్మల్ ప్రాసెసర్ కి అండ్ ఈ FE సిరీస్ లో ఉండే ప్రాసెసర్ కి కొద్దిగా క్లాక్ స్పీడ్ లో డిఫరెన్స్ అయితే ఉంటుంది. FE ఇది చిన్న ఫోన్ కాబట్టి కొద్దిగా అండర్ క్లాక్ చేసి తీసుకొని వస్తారు. అందుకనే ప్రాసెసర్ పేరు కూడా EN తగిలిచ్చారు. E అంటే అక్కడ ఎన్హాన్స్డ్ అనమాట. ఎన్హాన్స్డ్ అనగానే మీరు నార్మల్ S24 ప్లస్ S24 అల్ట్రా కంటే బెటర్ ఉంటుంది అనుకోబాకండి. దాంతో కంపేర్ చేస్తే దీనిలో క్లాక్ స్పీడ్ అయితే కొద్దిగా తగ్గిస్తారు. అండ్ మిగిలిన స్పెసిఫికేషన్ చూసామంటే బ్యాక్ సైడ్ అన్ని కూడా మంచి కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, ఫ్రంట్ కెమెరా 10 మెగాపిక్సెల్, 4700 mAh బ్యాటరీ, వైర్లెస్ ఛార్జింగ్, IP68 రేటింగ్. ఓవరాల్ గా బడ్జెట్ లో ఫ్లాగ్షిప్ ఫోన్ అనమాట. సో ఈ ఫోన్ అయితే ఈ మంత్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అట్లాగే ఇదే లాంచ్ ఈవెంట్ లో సామ్సంగ్ నుంచి ట్యాబ్ S10 సిరీస్ కూడా రావచ్చు అన్నట్టు కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ దాని తర్వాత రెడ్మీ నోట్ 14 సిరీస్ ఇవి ఆల్రెడీ చైనాలో లాంచ్ అయినాయి. ఈ మంత్ ఇండియాకి తీసుకొస్తారు సేల్స్ కి ముందే అన్నట్టు కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. యాక్చువల్ గా రెడ్మీ లాంచ్ చేసేది నోట్ సిరీస్ ఎవ్రీ ఇయర్ లాంచ్ చేస్తుంది. ప్రతి సంవత్సరం జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ లాంచ్ చేస్తుంది. ఈసారి ఏంటంటే కొద్దిగా ముందుకు తీసుకొచ్చేసింది. ఎందుకంటే సేల్స్ లో మాక్సిమం అడ్వాంటేజ్ తీసుకోవాలని వీళ్ళు చూస్తున్నట్టున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రెడ్మీ నోట్ 13 సిరీస్ అయితే కనుమరుగైపోయినాయి. కాంపిటీషన్ లో రెడ్మీ నోట్ 13 సిరీస్ ఎక్కడ కనిపించట్లేదు. సో ఈ టైంలో వీళ్ళు కానీ కొత్త ఫోన్స్ లాంచ్ చేశారు అనుకోండి, సేల్స్ లో కొద్దిగా ఎక్కువ నెంబర్ ఆఫ్ సేల్స్ నమోదు చేసుకోవడానికి కొద్దిగా యూస్ఫుల్ ఉంటుందని వీళ్ళు థింక్ చేస్తున్నట్టున్నారు. మరి రూమర్స్ ఇవన్నీ కన్ఫర్మ్ అయితే కాలేదు. రెడ్మీ నోట్ 14 ప్రో అండ్ నోట్ 14 ప్రో ప్లస్ రెండు కూడా ఈ మంత్ లాంచ్ కావచ్చినట్టు కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇక్కడ రెడ్మీ నోట్ 14 ప్రోలో వచ్చరికి స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. అంటే కొత్త ప్రాసెసర్ రీసెంట్ గా లాంచ్ చేసింది. అండ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెటప్, 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే తోటి, 5500 mAh బ్యాటరీ తోటి నోట్ 14 ప్రో అయితే వస్తుంది. అండ్ నోట్ 14 ప్రో ప్లస్ వచ్చరికి Dimensity 7350 ప్రాసెసర్ తోటి, కర్వ్డ్ AMOLED డిస్ప్లే 1.5K రెజల్యూషన్ తోటి, అండ్ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 200 మెగాపిక్సెల్ తోటి, 5500 mAh బ్యాటరీ తోటి రావచ్చు అన్నట్టు కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ఇవైతే కన్ఫర్మ్ కాదు, రావచ్చు రాకపోవచ్చు. బట్ ఇవి లైట్ గా తీసుకున్న రూమర్స్ అయితే మాత్రం కాదు.
మేబీ వస్తే రావచ్చు, చెప్పాను కదా ఈ మంత్ ఎలా ఉండేది ఎవరైనా చెప్పలేం. అండ్ నెక్స్ట్ వివో నుంచి వివో T3 Ultra అని చెప్పి ఒక ఫోన్ అయితే రూమర్స్ బాగా చెక్కలు కొడుతున్నాయి. సో ఇదైతే చాలా మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇది iQOO Z9s Pro వివో T3 Pro కంటే కొద్దిగా అడ్వాన్స్డ్ ఫోన్ అనమాట. ఆ రకంగా చెప్పుకోవాలంటే 30,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ అయితే రావచ్చు. ఒకసారి దీనిలో స్పెసిఫికేషన్ చూసామంటే స్పెసిఫికేషన్స్ అన్ని కూడా మనకి iQOO Z9s Pro అండ్ వివో T3 Pro ఎట్లా ఉంటాయో సేమ్ అట్లాంటి స్పెసిఫికేషన్స్ తోటే వస్తుంది, ఏం తేడా అయితే ఉండదు. కాకపోతే ఒక్క ప్రాసెసర్ మాత్రం చేంజ్ అవుతుంది. Dimensity 9200 ప్లస్ ప్రాసెసర్ తోటి వస్తుంది. మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్ని డిస్ప్లే కానీ కెమెరాస్ కానీ బ్యాటరీ కానీ ఎవ్రీథింగ్ కూడా మనకి iQOO Z9s Pro అండ్ వివో T3 Pro ఎలా ఉంటుందో దీనిలో కూడా అంతే ఉంటాయి. ఒక ప్రాసెసర్ మాత్రం చేంజ్ చేసి కొద్దిగా ఒక 30,000 రూపాయల సెగ్మెంట్లో ఇదైతే తీసుకొని వస్తారు. పవర్ఫుల్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి చాయిస్ అవుతుంది. ఈ మంత్ వివో నుంచి సెకండ్ వీక్ లో ఈ ఫోన్ మనం ఇండియన్ మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే వివో నుంచి ఇంకో ఫోన్ కూడా వివో V40e అని చెప్పేసి ఇంకో ఫోన్ కూడా రాబోతుంది. ఇంతకుముందే మనకి వివో V40 సిరీస్ అయితే లాంచ్ అయింది, V40 అండ్ V40 Pro లాంచ్ అయింది. కాకపోతే వీళ్ళు మధ్యలో ఈ మధ్య ఈ సిరీస్ ఫోన్స్ కూడా తీసుకొని వస్తున్నారు కదా. సో ఈ సిరీస్ ఫోన్ ఇది దాదాపు నాకు తెలిసి 30,000 రూపాయల ప్రైస్ ఉండొచ్చు. సో దీనిలో స్పెసిఫికేషన్స్ అన్ని ఎట్లా ఉంటాయి అంటే మనకి 20,000 బిలోలో iQOO Z9s ఉంది కదా, అలాంటి స్పెసిఫికేషన్స్ తోటి ఈ ఫోన్ వస్తుంది. కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ప్రాసెసర్ వచ్చరికి Dimensity 7300 ప్రాసెసర్ ఉంటుంది. కొద్దిగా కెమెరాస్ కొద్దిగా ఇంప్రూవ్ చేస్తారు. 50 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా తెస్తారు అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ తెస్తారు. ప్రైస్ వచ్చరికి 30,000 రూపాయల దగ్గర పెడతారు. ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్ ఇది. ఈ ఫోన్ కూడా ఈ మంత్ లో రావచ్చు. అండ్ దాని తర్వాత ఇన్ఫినిక్స్ నుంచి బడ్జెట్ మోడల్స్ కొన్ని వస్తాయి. ఇన్ఫినిక్స్ హాట్ 50 సిరీస్ అయితే వస్తాయి. ఇవి స్పెసిఫికేషన్స్ అయితే ఎగ్జాక్ట్ గా తెలియదు, మొత్తం 2 ఫోన్స్ తీసుకొస్తారని రూమర్స్ అయితే వస్తున్నాయి. రూమర్ స్పెసిఫికేషన్స్ అయితే Dimensity 6080 ప్రాసెసర్ తోటి ఒక ఫోన్ వస్తుంది అండ్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా. అరౌండ్ ఒక 10-12,000 రూపాయల ప్రైస్ రేంజెస్ లో ఈ ఫోన్స్ అయితే రావచ్చు. అండ్ దాని తర్వాత ఫోల్డబుల్ ఫోన్స్ కూడా ఈ మంత్ లో కొద్దిగా ఎక్కువ వస్తున్నాయని చెప్పాలి. ఫస్ట్ టెక్నో నుంచి టెక్నో V Fold 2, V Flip 2 వీటి స్పెసిఫికేషన్స్ అన్ని తెలియవు, కాకపోతే తక్కువ బడ్జెట్ లో తీసుకొని వస్తారు. 60,000-50,000 రూపాయల లోపే వీళ్ళైతే ఫ్లిప్ అండ్ ఫోల్డబుల్ ఫోన్స్ అయితే తీసుకొని వస్తారు. దీని ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్ తెలియదు కానీ ఇవైతే ఈ మంత్ లో లాంచ్ అవుతాయి. అండ్ దీంతో పాటు మోటో Razr 50, ఇంత ముందే మోటో Razr 50 Ultra అని చెప్పి ఒకటి లాంచ్ చేశారు. ఈసారి బడ్జెట్ మోడల్ Razr 50 అయితే తీసుకొని వస్తున్నారు. ఇది దాదాపు 60,000-70,000 రూపాయలు లేదంటే 50,000-60,000 రూపాయలు ప్రైస్ పెట్టచ్చు. దీనిలో ప్రాసెసర్ వచ్చరికి Dimensity 7300X ప్రాసెసర్ ఉంటుంది. ప్రాసెసర్ చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది బడ్జెట్ లో వచ్చే ఫ్లిప్పబుల్ ఫోన్ అనమాట. బట్ దీనిలో కవర్ డిస్ప్లే కూడా 3.6 ఇంచ్ కవర్ డిస్ప్లే ఉంటుంది. పెద్ద ఫోన్స్ లాగా దీనిలో కూడా కవర్ డిస్ప్లే అయితే పెద్దది ఇచ్చారు. అండ్ నార్మల్ మెయిన్ డిస్ప్లే వచ్చరికి 6.9 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. 120Hz ప్యానల్స్ ఇవి AMOLED ప్యానల్స్. సో చూద్దాం ఈ ఫోన్ ఎలా రాబోతుందో. ఇవి ఓవరాల్ గా సెప్టెంబర్ లో ఇప్పటి వరకు రూమర్స్ ప్రకారం ఉన్న ఫోన్స్ అయితే మాక్సిమం అన్ని ఫోన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి. నేను ఎదురు చూస్తున్నా అయితే వివో T3 Ultra కోసం చూస్తున్నా అండ్ రెడ్మీ Note 14 సిరీస్ కోసం అండ్ మోటో Razr 50 కోసం కూడా నేను ఎదురు చూస్తున్నా. సో మీరు ఏ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయాలనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. 100K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. సో సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.